మెదక్ జిల్లా రామాయంపేట శివార్లో పిడుగుపాటుకు గురై గొర్రెలు మృత్యువాత పడ్డాయి. గ్రామానికి చెందిన గాయంతి కనకరాజు, గాయంతి మహేష్, గాయంతి ఎల్లం అనే ముగ్గురు గొర్రెల కాపర్లు గొర్రెలు కాస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో పాటు పిడుగు పడింది. దీంతో 22 గొర్రెలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. నిరుపేద కుటుంబం కావడంతో ప్రభుత్వం ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులను ఆదుకుంటామని తెలిపారు. మేము ముగ్గురు అన్నదమ్ములము ఇట్లా గొర్రెల కాడికి పోయినాము. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రోజు డైలీ పోతాము. సాయంత్రం 4 గంటల వరకు సడల్న ఎంకన చెరువు వద్ద పిడుగు పడడం వలన 30 గొర్రెల వరకు చనిపోయాయి. ఎమ్మెల్యే రోహిత్ అన్నను, ముఖ్యమంత్రిని సాయం చేయమని కోరుతున్నాము. మా జీవనాధారం ఇదే కాబట్టి మమ్మల్ని ఆదుకొని ఇదే మాకు ఏం లేదు, ఇదే రోజు మేము ఇదే అన్నదమ్ములము అమ్మలకి ఇట్లా మేము అందరం ఇదే పని చేసుకుంటాం. మాకు ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ఆదుకొని అన్న కొన్ని గొర్రెలను ఇప్పియాలి, లేదంటే ఏదో ఒకటి మాకు ఎక్కుతాము. కొంచెం మాకు ఏదన్నా గవర్నమెంట్ సాయం చేయాలని కోరుతున్నాము. రావంపేటే ఎంకన చెరువు కొమ్మకు ఇట్లా వర్షం వచ్చి స్టార్ట్కే ఫస్ట్ పిడుగు పడ్డది. మేము కూడా పక్కనే ఉన్నాం కానీ ఇంకా మాకు ఏం కాలేదు. ఒక 22 గొర్రెలు చనిపోయినాయి. ఫస్ట్ పిడుగే ఇక వస్తుందని మనకు తెలియదు. అది ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా ఆదుకోవాలని నుంచి ఇవే చేసుకుంటున్నాం సార్. మాకు ఇదే ఆధారం. మేము గర్భగల్లం, మాకేం లేదు. 30 గొర్రెల దాకా చచ్చిపోయింది. ఇంకా మనసులో గుర్తు ఇట్లా మేము ఇదే చేసుకుంటాం సార్. చాలా మాలు పోయింది. మేము గరీబ్ గల్లము. మాకు 4 లక్షలు మాకు ఏమన్నా సాయం చేయాలి. ఇవే కాసుకుంటాము. ఆధారం లేదు. గవర్నమెంట్ సహాయకరం మాకు చేయాలి. ఏం పేరమ్మా? నా పేరు ఎల్లం, గాయంతి ఎల్లం. పేరు కనకరాజు. రామాయపేట మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు ఆకస్మికంగా సాయంత్రం 4:30 గంటలకు వర్షం పడడం వలన మేము ప్రతిరోజు జీవనాధారం గొర్రెలు మేపుకుంటాం కాబట్టి ఒకసారి వర్షం పడడం వలన ఆకస్మికంగా ఉరుముల మెరుపులతో కూడిన వర్షం పడడం వలన తిరుగుపాటు పడడం వలన ఒకసారిగా గొర్రెలు సుమారు 30 గొర్రెలు చనిపోయినాయి. కాబట్టి వీటి యొక్క గొర్రెలకు మా కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. డాక్టర్ ఒపీనియన్ ప్రకారం దాని అంటే లాస్ట్ ఇన్సూరెన్స్ చేశారు కాబట్టి చెప్పండి. అయితే సురేష్ పంపిస్తామని చెప్పండి. దాంట్లో రిపోర్ట్ తీసుకోవాలి కదా వాళ్ళు. పంపిస్తాను చెప్పండి. సాయంత్రం పడిన వర్షానికి రామాయంపేట మున్సిపాలిటీలోని వెంకన్నగారి చెరువు వద్ద మరి నిరుపేదలైన యాదవ కుటుంబాలకు 3 కుటుంబాలకు చెందిన సుమారు 22 గొర్రెలు మరి పిడుగుపాటు వల్ల మృతి చెందడం జరిగింది. మరి వాళ్ళు కడు నిరుపేదలైనటువంటి యాదవులు కాబట్టి వారికి ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే గారికి ఇప్పుడే తెలియజేయడం జరిగింది. మరి ప్రభుత్వం తరఫున కూడా వారికి సహాయాన్ని అందించడం జరుగుతూ ఉంది. మరి దానికి అందరికీ కూడా సహకరించి వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ప్రభుత్వము వెంటనే వారికి ఎటువంటి సహాయాన్ని అందించాల్సిందిగా కోరుచు. ఈ పిడుగుపాటు వల్ల 22 గొర్రెలు చనిపోవడం జరిగింది. మరి వాటి విలువ సుమారు 3 లక్షల రూపాయల వరకు ఉంటుంది కాబట్టి మరి అందులో మరి ఎన్నో రోజుల నుంచి వాళ్ళు విత్తనం పొట్టేలు కూడా చనిపోవడం జరిగింది. మరి ఇన్ని రోజుల నుంచి కష్టపడి వారు అహర్నిశలు ఈ ఎండాకాలంలో మరి తిరిగి చేను తిరిగి మరి వాటిని మేపుకుంటూ జీవనం సాగిస్తారు కాబట్టి వారికి ప్రభుత్వం వెంటనే తక్షణ సహాయంగా వారికి ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే మరి ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారికి మరి మంత్రి గారికి కూడా దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం.